హలో మూవీ మేట్స్. క్రైమ్ థ్రిల్లర్స్, పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, కోర్టు కేసులు, ఈ లొల్లులు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. అలాంటి లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ది ట్రయల్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో మన హీరోయిన్ పాప ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఒకరోజు తన మొగుడిని ఎవరో వేసేస్తారు. మరి మన పాపనే వేసేసిందా లేకపోతే ఎవరు చంపారు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే అయితే సూపర్గా ఉంటుంది బ్రో. ఈ మూవీలో మీరు కనుక ఒక మంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాలి, అందులోనూ అది తెలుగు మూవీ కావాలి అని మీరు వెతుకుతూ ఉంటే ఈ హిడెన్ జెమ్ మూవీని పక్కాగా ఒకసారి చూడండి. మంచి టైంపాస్గా ఫీల్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 కాతాల్ ది కోర్. ఇదొక క్రైమ్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మెగాస్టార్ మమ్ముట్టి, జ్యోతిక ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో యాక్ట్ చేస్తారని ఎవరు గెస్ చేయలేదు బావా. ఈ మూవీ కంటెంట్ అడల్ట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్ తీసుకున్నా కానీ ఎక్కడ అసభ్యకరమైన సీన్స్ లేకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. గే ఎల్జిబిటి కమ్యూనిటీ కాన్సెప్ట్తో అర్థవంతమైన భావోద్వేగాలతో సాగే సినిమా. స్లోగా అనిపించినా కానీ ఎంగేజ్ చేస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ బోల్డ్గా ఉంటుంది, కొద్దిగా సబ్జెక్ట్ బోల్డ్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు. సో మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 దహాద్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీకొక్క అద్దిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇంతవరకు ఈ తోపు సిరీస్ని మీరు గనక చూడకపోతే అర్జెంటుగా చూసేయండి. ఒక సైకో కిల్లర్ గాడు అమ్మాయిల్ని చంపుతూ ఉంటాడు. మరి వాడెవడు అనేది హీరోయిన్ కనిపెట్టిందా లేదా నేను అనను, ఎందుకంటే వాడెవడో మనకు ముందే రివీల్ చేస్తారు. గాన్ని పట్టుకోవడానికి హీరోయిన్ పాప ఎన్ని సుక్కలు చూసింది అనేదే ప్లాట్. ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది మావా. ఆ క్రిమినల్ గాడి తెలివికైతే మీరు ఫిదా అవ్వడం పక్కా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా రొమాంటిక్ సీన్స్, బూత్ మాటలు ఉంటాయి. సో పిల్లలతో అవ్వద్దు కానీ పెద్దవాళ్ళు మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 క్రైమ్ 23. ఇదొక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఒక అమ్మాయి చర్చిలోకి వెళ్ళి తన బాధలంతా చెప్పుకుంటుంది ఫాదర్కి. ఇంతలోపు ఫాదర్ని ఎవరో లేపేస్తారు. ఒక 2 days తర్వాత ఈ అమ్మాయిని కూడా ఏం చేశారు? ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? మరి ఆ కిల్లర్ ఎవరు? మన హీరో వాడిని పట్టుకున్నాడా లేదా అనేది ప్లాట్. మెడికల్ మాఫియా కూడా ఇన్వాల్వ్ అయిన మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. ఇంకేముంది, పైసలు కట్టే పని లేకుండా ఫ్రీగా హ్యాపీగా చూసండి. క్లైమాక్స్ అయితే మీరు అస్సలు గెస్ చేయలేరు మావా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పటికే యూట్యూబ్ని ఈ మూవీ షేక్ చేస్తుంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 ఆపరేషన్ జావా. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక తోపు మూవీ మావా ఇది. ఈ మూవీకి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది మావా ఈ మూవీ అయితే. మీరు ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు కానీ ఇలాంటి ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీని ఇంతవరకు చూసుండరు. ఇందులో మెయిన్ 2 క్యారెక్టర్స్ సైబర్ పోలీసులకు ఎలా హెల్ప్ చేస్తారా అనేదే ప్లాట్. లాంగ్వేజ్ అనే కంచెం దాటండి, దీన్ని యూస్ చేయండి. ఇది G5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ఏమో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ SSK బ్రో కామెంట్ పెట్టాడు. జాబిలమ్మ నీకు అంత కుప్పమ్మ మూవీ ఉంది భయ్యా, ఆసంగా ఉంది. ధనుష్ డైరెక్షన్ సూపర్గా ఉంది. 100కి 90 మార్క్స్ ఇవ్వచ్చు మావా అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ SSK బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ అజయ్ బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో టెరిఫైయర్ 3 చూశాను, ఏంటి బ్రో సబ్స్క్రైబర్స్ మీద రివెంజా? అంత దారుణమైన మూవీ సజెస్ట్ చేసావేంటి బ్రో, పెద్ద ప్లానింగే అనే కామెంట్ పెట్టినందుకు నేనేం ప్లాన్ చేయలేదు బ్రో. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫన్నీ కామెంట్ అజయ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ జాన్ బ్రో కామెంట్ పెట్టాడు. కాకి టెరిఫైయర్ 3 సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ జాన్ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.